స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పరమ పవిత్ర గోదావరి నదీ తీరాన ఆహ్లాదకర వాతావరణం, కాలుష్యం లేని ప్రాంతంలో స్థాపించబడిన ఏకలవ్య ఆశ్రమ సేవా భారతి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి ఎందరెందరో నిరుపేద విద్యార్థులకి 6 నుంచి 10 తరగతుల వరకు ఉచిత హాస్టల్ వసతితో ఉచిత విద్యను అందించి ఎందరెందరో విద్యార్థులకి బంగారు బాట వేసింది. అంతేకాకుండా యువతి యువకులకి, పెద్దవారికి ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా త్వరలో జరగబోయే ఆర్మీ రిక్రూట్మెంట్ కొరకు ఎస్ టెక్నాలజీ సపోర్ట్తో ఆర్మీ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అందిస్తుంది ఏకలవ్య ఆశ్రమ సేవా భారతి. ఈ ఆనందకర దృశ్యాలను తిలకిద్దాం. चलो बेटा चलो गुड गुड चलो zigzag zigzag next zigzag चलो 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 zigzag balancing बेटा चलो next चलो very good बेटा चलो next चलो next now jump very good बेटा चलो next pull up चलो up 1 down 2 down 3 down 4 down 5 down 6 down 7 down 8 down 9 down 10 go down ప్రతి పౌరుడు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, స్వేచ్ఛగా జీవించాలంటే మన దేశానికి సైనికులు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఏ విధంగా మరి రోగనిరోధక శక్తిగా పనిచేస్తాయో అలాంటి లక్ష్యాన్ని మీరు ఎంచుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. సో ఆ లక్ష్యం మీద మనం ధ్యానం కూడా చేస్తాం. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఏ డీప్ బ్రెత్. ఓంకార శబ్ద తరంగాల ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి, గట్టిగా మర్దన చేయండి. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ మన లక్ష్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సేవాభారతి ఏకలవ్య ఆశ్రమంలో కూడా శ్రీనివాస్జీ రెగ్యులర్గా యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఈరోజు మన నయి దిశ కార్యక్రమం ఏదైతే సేవాభారతి ఎస్ టెక్నాలజీస్ సపోర్ట్ తోటి నిర్వహిస్తున్న ఈ ఆర్మీ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్యాంప్లో కూడా ఇక్కడ ఉన్న ట్రైనీస్కి అందరికి కూడా బ్రీతింగ్ తోటి హెల్ప్ కావాలి, కొంచెం చెస్ట్ ఎక్స్పాన్షన్, యోగా తోటి కొంచెం కాన్సన్ట్రేషను, మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీకు కావాల్సిన కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్, బ్రీతింగ్, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈరోజు ఆదివారం కనుక వారు మామూలుగా వారు వృత్తిరీత్యా టీచర్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్,
ఈరోజు కొంచెం వారి సమయం మీ అందరితోటి స్పెండ్ చేసి మీకు కొన్ని బేసిక్స్ ఈరోజు వారు చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు డైలీ మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు బ్రీతింగ్లో కానీ కాన్సన్ట్రేషన్ అన్నిట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ ఎగ్జామ్లో. సో అందరు కూడా దయచేసి వారు చెప్పిన సూచనలు సలహాలు ఈరోజు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, ఈ మంచి అవకాశాన్ని. శ్రీనివాస్ గారికి సేవాభారతి ఏకలవ్య ఆశ్రమం తరఫున వారి టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా ఎల్బోస్ టచ్ చేయండి, శ్వాస తీసుకుంటూ 1 ఎక్స్పాండ్ యువర్ చెస్ట్, 2 ఎక్సేల్ శ్వాస వదులుతూ, 3 శ్వాస తీసుకుంటూ, 4 శ్వాస వదులుతూ, 5 శ్వాస తీసుకుంటూ, 6 శ్వాస వదులుతూ, 7 శ్వాస తీసుకుంటూ, 8 శ్వాస వదులుతూ, 9 10 ఛేదించండి. రొటేషన్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 యాంటీ క్లాక్ వైజ్ 10 9 8 7 6 5 4 3 2 1. చేతులు ఇలా చాపండి. 2 చేతులు ఒకదానికొకటి లంబంగా ఉండాలి. ఇలా 1 కమ్ టు సెంటర్ ఆపోజిట్, 2 కమ్ టు సెంటర్, 3 కమ్ టు సెంటర్, 4 1 2 లంగ్స్ గమనించండి, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. Observe your lungs, shoulders, నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 1 more exercise. Shoulder dancing. Right shoulder up, down. Left shoulder up, down, 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 up, down. Relax. Observe your shoulders, observe your lungs. Now come to sitting position, సుఖాసన. సుఖాసనలో కూర్చోండి. ఇప్పుడు ఎడమ మోచేయి ఇలా నేల కానించి కుడి చేతిని పైకి చాపండి. 2 పిరుదుల పైన కూర్చోండి. మీ లంగ్స్ రైట్ సైడ్ గమనించండి, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ గమనించండి. ఆపోజిట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇంకొక డైరెక్షన్, దండకండరం చెవికి తగిలించండి, అరచేయి గ్రౌండ్కి ఇలా 1. ఎడమ తురుదు భాగం లేవద్దు, గమనించండి. ఆపోజిట్ 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమ అరచేయి కుడి మోకాలు పైన ఆనించండి, కుడి చేయి పైకి లేపండి. ఇలా ఎడమ పక్కకు వంగండి. 1 దండకండరం చెవికి తగలాలి, మోచేయి వంచకండి. మళ్ళీ ఆపోజిట్, కుడి అరచేయి ఎడమ మోకాలు పైన, ఎడమ చేయి అప్. 2 ఇలా ఆనందకరమైన నొప్పిని ఆస్వాదిస్తున్నారు. 3 4 5 6 7 8 9 10. మెయింటైన్ ఫ్యూ సెకండ్స్. కళ్ళు మూసుకోండి. 1 2 3 4
5. మళ్ళీ ఎడమ అరచేయి. మీరు చేసేది ప్రతిదీ లంగ్ పైన ఫోకస్ చేస్తూ చేయండి. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు లంగ్ ఎక్సర్సైజ్. నౌ ఎడమ చేయి వెనుకకి, కుడి అరచేయి ఎడమ మోకాల పైన తీసుకోండి. ఇలా వెనుకకు చూద్దాం. 1, బ్యాక్ బోన్లో కట్టుకోమనే శబ్దం వస్తుంది. 2, ఆపోజిట్ ఇలా. 3, 4, అబ్డామెన్ గమనించండి, లంగ్ గమనించండి. 5, 6, 7, 8, 9, 10. అరచేతుల మధ్యలో 1 ఫీట్, మోకాళ్ళ మధ్య 1 ఫీట్, పాదాల మధ్య 1 ఫీట్ ఇలా. శ్వాస తీసుకుంటూ తల లేపండి, అటు పిరుదుల భాగం లేపండి ఇలా. లంగ్ గమనించండి. శ్వాస వదులుతూ ఇలా. మీ చిన్ కాలర్ బోన్కు తగిలించి వీపును పైకి ఉబ్బించి శ్వాస తీసుకుంటూ తల పిరుదుల భాగం పైకి లేపండి. ఎక్స్పాన్షన్, వ్యాకోచం గమనించండి. లంగ్స్. శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ. మెయింటైన్. కళ్ళు మూసుకోండి, గమనించండి. లంగ్స్ గమనించండి, బ్యాక్ గమనించండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు కమ్ టు సెంటర్. ఎడమ చేయి పైకి లేపండి ఇలా. 1, పైకి చూడండి. శ్వాస వదులుతూ ఇలా ఎడమ చేతిని ఇలా కుడి చేతి పక్క నుంచి ముందుకు చాపండి. ఎడమ చెవి నేల కానించండి ఇలా. 3, కమ్ టు సెంటర్. మళ్ళీ కుడి చేయి అప్. 1, 2, కుడి చెవి నేల కానించండి. 3, శ్వాస తీసుకుంటూ సెంటర్. మళ్ళీ 1, 2 ఇలా. 3, 4, 1 సైడ్ ఓన్లీ. 5, లంగ్స్ గమనించండి. 6, 7, 8, 9, 10. ఆపోజిట్ ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కమ్ టు సెంటర్. నా కొన్ని ఆసనాలు చేద్దాం. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. సో 12 ఆసనాలు చెప్తున్నాను. స్టాండింగ్ 3, సిట్టింగ్ 3, వెల్లెలకలా పడుకొని 3, పొట్టపైన పడుకొని 3. లంగ్ని వెనుకకు వంచడం 1, బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్ అంటే ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. ట్విస్టింగ్ అంటే మనము ఒక వస్తువును ఇలా వంచి ఇలా తిప్పడం వల్ల ఈ భాగము చాలా స్టిమ్యులేట్ అవుతుంది, బాగా ఫ్లెక్సిబిలిటీకి వస్తుంది. మీకు ఈ బ్రీతింగ్ టెస్ట్లో ఇలా అంటే ఇలా రావాలంటే మీకు ఆ లంగ్స్లో మీకు ఫ్లెక్సిబిలిటీ రావాలంటే ఈ 12 ఆసనాస్ మీకు బాగా యూజ్ అవుతాయి. రైట్. నిల్చుందాం. 2 కాళ్ళు కలపండి. చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. అర్ధ చక్రాసన్. 2 చేతులు వెనుకకు తీసుకోండి. 1, 2లో నెమ్మదిగా ముందుకు నొక్కండి. వీపు భాగాన్ని నొక్కండి. తలని వెనుకకు వంచండి. కళ్ళు తెరుస్తారా, కళ్ళు మూస్తారా? నార్మల్ బ్రీతింగ్. మీ ఊపిరితిత్తులను గమనించండి. 3, మెల్లగా శ్వాస వదులుతూ నిటారుగా నిల్చుందాం. 4, చేతి దించండి. రిలాక్స్. గమనించండి. లంగ్స్లో మంచి హాయిగా మసాజ్ అయింది. 1 మోర్ ఆసన. ఓకే. 2 కాళ్ళు కలపండి. చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1, శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల వరకు లేపండి. సగం తీసుకోండి శ్వాస. 2, ఇంకా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి తీసుకోండి. ఊపిరితిత్తులు నిండాయి. 3, ఇలా కొంచెం శ్వాస వదులుతూ ముందుకు వంగండి. మీ షోల్డర్ లెవెల్.
4 పూర్తిగా శ్వాస వదులుతూ రెండర చేతులు పాదానికి ఇరువైపులా కానీ లేదా పిక్క కండరాలు కానీ పట్టుకోండి. ఇక మీ నుదురు భాగాన్ని మీ మోకాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు, బలవంతం లేదు. స్థిరంగా ఉండండి, కదలకుండా. గమనించండి, లంగ్స్ గమనించండి, లంగ్స్ గమనించండి. నార్మల్ బ్రీతింగ్. 5 శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల వరకు లేపండి. ఇంకా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. 7 శ్వాస వదులుతూ నెమ్మదిగా దించండి 2 చేతులు భుజాల వరకు. అండ్ 8 కంప్లీట్ శ్వాస వదులుతూ 2 చేతులు దించండి. రిలాక్స్ అవ్వండి. ఇలా గమనించండి, మీ లంగ్స్ గమనించండి. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. ఇప్పుడు ట్విస్టింగ్, పరివృత త్రికోణాసన్. 2 కాళ్ళు మీటర్ వెడల్పు చేయండి. 2 చేతులు భుజాల లెవెల్లో చాపండి. నిండుగా శ్వాస తీసుకోండి. ఇలా 1 శ్వాస వదులుతూ ముందుకు వంగండి. ఇలా కుడి అరచేతిని ఎడమ పాదానికి దగ్గరికి తీసుకోండి. మీ రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కానుంచి స్క్రూ లాగా తిప్పండి. ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ పైకి చూడండి. ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ పైకి చూడండి. మీ లంగ్స్ ట్విస్ట్ అయ్యాయి, మీ బ్యాక్ బోన్ ట్విస్ట్ అయింది, మీ అబ్డామెన్ ట్విస్ట్ అయింది. నార్మల్ బ్రెత్. స్థిరంగా ఉండండి, కదలకుండా స్థిరంగా ఉండండి. ఏం జరుగుతుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ 2 చేతులని ఇలా భుజాల లెవెల్లో శ్వాస తీసుకుంటూ నిటారుగా నిల్చుందాం. శ్వాస వదులుతూ మళ్ళీ ముందుకు వంగండి. ఆపోజిట్ చేద్దాం. ఎడమ అరచేయి కుడి పాదం దగ్గరికి తీసుకోండి. తిప్పండి, రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కానీ తిప్పండి, స్క్రూ లాగా తిప్పండి. తిప్పి కుడి చేతిని ఆకాశం వైపు చూపిస్తూ పైకి చూడండి, కదలొద్దిగా. నార్మల్ బ్రీతింగ్. మీ లంగ్స్ ట్విస్టింగ్ని గమనించండి. నార్మల్ బ్రీతింగ్. ఏ మోకాలలో వంపు లేదు. 3 శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా నిల్చుందాం. 4 శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. రిలాక్స్. 2 కాళ్ళు కాస్త వెడల్పు చేయండి. చేతులు బాడీకి 1 ఫీట్ దూరం. అరచేతులు ముందుకు చూపుతూ మీ లంగ్స్లో జరిగినటువంటి మసాజ్ని గమనించండి. కమ్ టు సిట్టింగ్ పొజిషన్. కమ్ టు సిట్టింగ్ పొజిషన్. ఇలా మోకాళ్ళ పైన నిల్చోండి. మోకాళ్ళ పైన నిల్చోండి. సో లంగ్ని మనం బ్యాక్కి ఇలా వంచడం చూడండి ఒకసారి. సో 2 చేతులు వెనుకకు తీసుకోవాలి. మెల్లగా నొక్కుతూ తలని వెనుకకు వంచాలి. ఇది అర్ధ ఉష్ట్రాసన. వస్తే ఆ అరచేతులతోటి హీల్స్ పట్టుకోండి. వస్తేనే, రాకుంటే ప్రయత్నం చేయకండి. నార్మల్ బ్రీతింగ్. మీరు మీ మైండ్ ఫోకస్ ఆన్ యువర్ లంగ్స్. ఓకేనా? రైట్. స్టాండ్ ఆన్ యువర్ నీస్. వీలైతే బొటన వేలు వెనుకకు చాపండి. చేతులు ఇలా వెనుకకు తీసుకోండి, నడుం భాగంలో తీసుకోండి. మెల్లగా నొక్కండి, ముందుకు నొక్కండి. తలని వెనుకకు వంచండి. సాధ్యమైతే హీల్స్ పట్టుకోండి. సాధ్యమైతేనే. శ్వాస వదులుతూ మళ్ళీ మోకాళ్ళ పైన లేచి నిల్చుందాం. 4 కాళ్ళు రిలీజ్ చేయండి. ఇలా రిలాక్స్ అవ్వండి. ఇలా రిలాక్స్ అయ్యి మీ లంగ్స్ని గమనించండి. ఇలా శిథిల దండాసన రిలాక్సేషన్. ఇప్పుడు కాంట్రాక్షన్. మనం లంగ్స్ని వెనుకకి వంచే ఆసనం చేసాం. తర్వాత ఫార్వర్డ్ బెండింగ్. ఓకే, 2 కాళ్ళు కలపండి. చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. పశ్చిమోత్తానాసన్. 2 చేతులు ఇలా భుజాల వరకు లేపండి. కొంచెం శ్వాస తీసుకోండి, సగం నింపండి. 2 2 చేతులు తలపైకి లేపండి. ఇలా నిండుగా శ్వాస తీసుకోండి. 3 కొంచెం శ్వాస వదులుతూ ముందుకు వంగండి. 4 2 చేతులతోటి పాదాలు పట్టుకుంటావా, బొటనవేళ్ళు పట్టుకుంటావా, లేదా యాంకిల్సా, కాఫ్ మజిల్సా. ఇక రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాంచి ఇలా సాగదీయండి.
ఇలా సాగదీయండి. మోకాళ్ళు లేవకుండా మీ తలను ఇలా కిందికి వంచండి. మోకాళ్ళు లేవకుండా మీ తలను కిందికి వంచండి. ఇక్కడ మేము చేస్తున్నాము, ఒకసారి చూసి మీరు చేయండి. మీ లెవెల్లో మీరు చేయండి, మా అంతా మీరు చేయాల్సిన పని లేదు. ఇలా శ్వాస తీసుకుంటూ 2 చేతులు ఇలా భుజాల లెవెల్లో లేపండి. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు తలపైకి. 7 శ్వాస వదులుతూ 2 చేతులు భుజాల లెవెల్లో దించండి. అండ్ 8 కంప్లీట్ శ్వాస వదులుతూ 2 చేతులు నేల కానించి ఇలా రిలాక్స్ అవ్వండి. గమనించండి, మీ లంగ్స్ గమనించండి. నౌ 1 more ఆసన, ట్విస్టింగ్. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. వక్రాసన, సింపుల్ ఆసన. కుడి కాలు మలవండి, కుడి పాదము ఎడమ మోకాలు దగ్గర ఇలా ఆనించండి. కుడి చేతిని వెనుకకు చాపండి, ఇలా కుడి చేతిని వెనుకకు తీసుకోండి. ఎడమ చేయి తలపైకి లేపండి, ఎడమ చేయి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఈ కుడి మోకాలకు యువతల నుంచి తీసి ఇలా సపోర్ట్ తీసుకోండి. హ్యాండ్ దొరికితే పట్టుకోండి. ఇట్లా పొట్టను స్క్రూలాగా తిప్పండి. తిప్పేసి కుడి భుజం నుంచి వెనుకకు చూడండి. కుడి భుజం నుంచి వెనుకకు చూడండి. కళ్ళు మూసుకోండి. ఇక మీ ట్విస్టింగ్ లంగ్స్ గమనించండి. పాంచ్. కొంచెం శ్వాస తీసుకుంటూ చూపు ముందుకి. ఎడమ చేతిని తలపైకి లేపండి, నిండుగా శ్వాస తీసుకోండి. 7 ఎడమ చేయి దించండి, కొంచెం శ్వాస వదులుతూ. అండ్ 8 కుడి కాలు రిలీజ్ చేయండి. డూ ఆపోజిట్. ఎడమ కాలు ఎడమ పాదము కుడి మోకాల దగ్గర ఉండాలి. 1. కొందరు ఇట్లా దగ్గరికి తీసుకుంటారు, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటే తీసుకోండి, నో ప్రాబ్లం. లేని వాళ్ళు మోకాల దగ్గర. ఎడమ చేయి వెనుకకి. 2 కుడి చేయి తలపైకి, నిండుగా శ్వాస తీసుకోండి. అండ్ 4 శ్వాస వదులుతూ ఇలా మోకాలకు యువతలి వైపు నుంచి సపోర్ట్ తీసుకోండి. వీలైతే యాంకిల్ పట్టుకోండి. పొట్టను స్క్రూలాగా తిప్పండి. ఎడమ భుజం నుంచి వెనుకకు చూడండి. నార్మల్ బ్రెత్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ లంగ్స్ పైన ఫోకస్ చేయండి. పాంచ్. కొంచెం శ్వాస తీసుకుంటూ చూపు ముందుకి. ముందున్న చేతిని పైకి లేపండి, నిండుగా శ్వాస తీసుకుంటూ. 7 కొంచెం శ్వాస వదులుతూ దించండి. పూర్తిగా శ్వాస వదులుతూ ముందు కాలు రిలీజ్. ఇలా రిలాక్స్. పూర్వోత్తాసన స్ట్రెచ్చింగ్. 2 చేతులు ఇలా వెనుకకు తీసుకోండి. చూడండి, ఇలా బాడీ లేపేసి చూడండి ఒకసారి. ఆ బొటన వేళ్ళు నేల కానించే ప్రయత్నం చేయండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మీ కాఫ్ మజిల్స్ గమనించండి. 15 16 17 18 19 20. రిలాక్స్. మీ కాఫ్ మజిల్స్ గమనించండి, యాంకిల్స్ గమనించండి, టోటల్ బాడీ గమనించండి ఫ్రమ్ టోస్ టు హెడ్. ఇది నంబర్ 1 ఆసన ఫర్ ఇంప్రూవ్ ద లంగ్ కెపాసిటీ. 2 కాళ్ళు కలపాలి, 2 చేతులు బాడీ పక్కకు తీసుకొని కుడి చేతిని కుడి తొడ కిందికి, ఎడమ చేతిని ఎడమ తొడ కిందికి తీసుకోండి. ఇలా 1 సరళ మత్స్యాసన. 2లో అప్పర్ బ్యాక్ పైకి లేపాలి, లేపి మీ తల నానించాలి. లంగ్స్ ఇలా ఎక్స్పాండ్ అయితే టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. లంగ్స్ ఎక్స్పాన్షన్ అక్కడ గమనించాలి. వెరీ ఈజీ ఆసన. 3 శ్వాసదులతో నెమ్మదిగా హెడ్ రిలీజ్ చేయండి. అండ్ 4 రిలాక్స్. గుడ్. 2 కాళ్ళు కలపండి, 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. కుడి చేతిని కుడి తొడ కింద తీసుకోండి, ఎడమ చేతిని ఎడమ తొడ కింద తీసుకోండి. 1 2లో మీ మోచేతుల సపోర్ట్ తోటి వీపు భాగాన్ని పైకి లేపండి. అప్పర్ బ్యాక్ లేపి మీ తలని నేల కానించండి. మీ తలను నేల కానించండి.
గుడ్. మీ ఊపిరితిత్తులు ఒక టెక్స్ట్ బుక్ లాగా ఓపెన్ అయ్యాయి. ఆస్వాదించండి. నెమ్మదిగా తల రిలీజ్ చేయండి. 4 నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి. రిలాక్స్ అవ్వండి. మీ తలను గమనించండి, మీ లంగ్స్ గమనించండి. మీ ఊపిరితిత్తులను ఒక టెక్స్ట్ బుక్ లాగా ఓపెన్ చేశాం సరళ మత్స్యాసనతో. సేతుబంధాసన్ సింపుల్ ఆసన. ఇలా 2 కాళ్ళు మలవాలి, 2 చేతులు ఇలా పాదానికి ఇరువైపులా తీసుకోవాలి. ఒకసారి చూడండి. శ్వాస తీసుకుంటూ ఇలా వీపు భాగాన్ని పైకి లేపాను. నా కెపాసిటీ ఇంతే. లేదు నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందంటే 2 అరచేతులు ఇలా వీపులా తీసుకోవాలి. మోచేతుల సపోర్ట్ తోటి లేపిన కాబట్టి తల వెనుకకు జరపండి ఇలా. ఇంకా నాకు బాగా స్టెమినా ఉంది అంటే 2 కాళ్ళు ఇలా ముందుకు చాపాలి. మీ లంగ్స్ గమనించండి, అబ్డామిన్ గమనించండి. మళ్ళీ వచ్చేటప్పుడు 2 కాళ్ళు ఇలా కలిపేసి ఇలా నెమ్మదిగా బ్యాక్ రిలీజ్ చేయాలి. ఓకే. 2 కాళ్ళ మధ్య ఒక ఫీట్, 2 చేతులు పాదానికి ఇరువైపులా ఆనించండి. వీపు భాగం లేపండి. గుడ్. వీలైతే 2 అరచేతులు వీపులో తీసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ లంగ్స్ గమనించండి, అబ్డామెన్ గమనించండి. అది ఒక ఆనందకరమైన మసాజ్ జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి. 4 కాళ్ళు రిలీజ్ చేయండి. రిలాక్స్. తిరిగి పొట్ట పైన పడుకుందాం. 2 కాళ్ళు కలపాలి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. సింపుల్ ఆసన, అర్ధభుజంగాసన్. 2 చేతులు మీ బాడీ పక్కకు తీసుకోండి. మోచేయి అరచేయి నేల కానించండి. గుడ్. ఇప్పుడు నాభి కింద నుంచి తల వరకు వెనుకకు లేపండి. శ్వాస తీసుకుంటూ నాభి కింద నుంచి తల వరకు వెనుకకు లేపండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. గమనించండి, బ్యాక్ని గమనించండి, లంగ్స్ని గమనించండి. బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఇమ్మీడియట్లీ రిలీఫ్ టాబ్లెట్, అది మనకు లేదనుకోండి. మనమంతా కాబోయే ఆర్మీ కాబట్టి మనకు ఆ పెయిన్లు ఈ పెయిన్లు ఏముండవు. అంత ఫిట్నెస్. శ్వాస వదులుతూ నెమ్మదిగా తలదించండి. 4 చేతులు రిలీజ్ చేయండి. రిలాక్స్. లాస్ట్ ఆసన ధనురాసన్. సో ఒకసారి చూడండి. 2 కాళ్ళు మలవాలి, ఇలా యాంకిల్స్ దగ్గర పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ అటు ఛాతీ తల లేపాలి, ఇటు థైస్ లేపాలి. కళ్ళు మూసుకొని మీ లంగ్స్ గమనించండి. ఎంత వీలైతే అంత కళ్ళు మూసుకోండి. ముఖంలో బిగింపు లేదు, చిరునవ్వు. లంగ్స్ గమనించండి, చిరునవ్వు. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. 3 నెమ్మదిగా దించండి. హెడ్ దించండి, చేతులు రిలీజ్ చేయండి, కాళ్ళు రిలీజ్ చేయండి. రిలాక్స్. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని ఆసనాలు టు ఇంప్రూవ్ లంగ్ కెపాసిటీ. మన శరత్ సార్ కానివ్వండి, ఆ ప్రభాకర్ రావు గారు కానివ్వండి, వీరు చెప్పేది ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సలెంట్. దానికి ఇది జోడించండి. ఇక్కడ కాకుండా ఇంటికాడ జోడించండి. యోగా ఈజ్ ద ఫిజికల్ అండ్ మెంటల్ ఎడ్యుకేషన్. మన మైండ్ బాగా పని చేస్తేనే మనము ఆ రోజు సెలక్షన్ రోజు బాగా రాణిస్తాం. కాబట్టి ఆ మైండ్ ఎక్సర్సైజ్ అనేది యోగా. కాబట్టి ఈరోజు చెప్పేది మీది ప్రతిదీ మీరు ఇంటికాడ చేయండి. ఇప్పుడు రిలాక్సేషన్ ఇస్తుంది అమ్మాయి.
రెండు కాళ్ళు వెడల్పు చేయండి. చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, observe the lightened body, raising body, energized body. Exhale, relaxed body, collapsed body. Inhale, energized body. Exhale, relaxed body. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఆకారం చెప్దాం. మీ లోవర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ పెల్విక్ రీజియన్ నుంచి టోస్ వరకు అబ్జర్వ్ చేద్దాం. ఇన్హేల్, అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ ఇన్ యువర్ టోస్. మీ అరిపాదాల్లో గమనించండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఉకారం చెప్దాం. మీ నడుము ఒక భాగంలో పొట్ట భాగంలో గమనించండి వైబ్రేషన్స్ని. ఇన్హేల్, ఓ beautiful vibrations spreading in the middle portion of the body. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మకారం చెప్దాం. మీ గొంతులో తల భాగంలో గమనించండి. ఇన్హేల్, observe the vibrations in your skull. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఆవు మా కాంబినేషన్లో ఓంకారం చెప్దాం. ఇన్హేల్, ఆ observe the vibrations throughout your body. Total silence. Beautiful vibrations spreading throughout your body. ఇప్పుడు అందరం శవాసనలో ఉన్నాం. మీ ఈగోని, కోపాలని అన్నీ పక్కన పెట్టి ఒక నిమిషం నవ్వుదాం. నవ్వడం వల్ల సెరిటోనిన్, డోపమైన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇన్స్టాంట్ స్ట్రెస్ రిలీఫ్ని ఇస్తుంది. కమ్ ఆన్, స్టార్ట్.
కళ్ళు మూసుకొనే గమనించండి. మనసంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీ ఎడమ అరిచేయిని నాభి పైన తీసుకోండి. కుడి చేయిని తల వెనుకకు చాపండి. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ ని. మీ కుడి పక్కకు తిరుగుతూ 2 చేతుల సపోర్ట్తో పైకి లేవండి. లేచి కూర్చోండి.